హెల్తీ బ్రేక్ఫాస్ట్ కోసం ఒక కప్పు పెసర్లు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకుందాం పెసర్లను. హలో ఫ్రెండ్స్, మనం నిన్న నైట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ కోసం పెసర్లను నానబెట్టుకున్నాం కదా, చూడండి ఎలా మంచిగా నానాయో. ఇప్పుడు మనం వీటిని వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని గ్రైండర్ మిక్సీలోకి వేసుకుందాం. ఇలా అన్నీ ఇందులోకి వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అల్లం, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, మీకు కావాల్సినంత వేసుకోండి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇందులోకి కొన్ని వాటర్ వేసి కొన్ని వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు, మీకు టేస్ట్ తగ్గట్టు మీరు ఉప్పు వేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని వాటర్ కొన్ని అడ్జస్ట్ చేసుకొని ఇంకా దోశలు వేసుకోవడమే. ఇక్కడ ప్యాన్ వేడైంది కదా, ఇప్పుడు కొంచెం ప్యాన్ని మంచిగా ఆనియన్స్, ఇట్లా ఆయిల్ అండ్ ఆనియన్స్ క్లీన్ చేస్తే దోశలు అనేటివి చాలా బాగా వెళ్తాయి, ప్యాన్కి అతుక్కోకుండా. ఇక్కడ ప్యాన్ అనేది వేడైంది కదా, ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ దోశ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్మాల్ సైజ్ దోశనే వేసాను. దీన్ని ఇప్పుడు మంచిగా ఉడకనివ్వాలి, వేగనివ్వాలి మంచిగా. అలానే దోశలు ఇలానే వేసుకోవాలి. దోశని మంచిగా కాల్చుకోవాలి, మంచి కాలుతోనే టేస్ట్ కూడా బాగుంటుంది. Today my breakfast plate is ready.